నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతుపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. సెప్టెంబర్ 7వ తారీఖున మనకి సంపూర్ణ చంద్రగ్రహణం. సో దీని తాలూకా ఇంపాక్ట్ అనేది తులారాశి వాళ్ళ మీద ఏ విధంగా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే గత సంవత్సరం నుండి కూడా సంవత్సరంన్నర నుండి కూడా పాపం ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఫేస్ చేస్తున్నారు. చూడకూడని సందర్భాలను చూస్తున్నారు, వినకూడని మాటలను వింటున్నారు. అసలు సొంత భార్యాభర్తలలో విభేదాలు ఏర్పడము, భర్త ఎవరితోనైనా ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నటువంటి విషయాలు భార్య కనిపెట్టడం కానీ, భార్యకు సంబంధించినటువంటి విషయాలు భర్త కనిపెట్టడం కానీ, ఇలాంటి సందర్భాలు 1, 2, 3 అని కాదు, చాలా ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేస్తున్నారు. కొందరు సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళారు, కొందరు విడాకుల దాకా వెళ్ళారు, మరికొందరు బిజినెస్లు తీసేసినటువంటి వారు ఉన్నారు, మరికొందరు చాలా అంటే 1, 2 అని కాదు, నిజంగా తులారాశి వారికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు అని చెప్పుకోవచ్చు. రామా అన్న భూత అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఎట్టి కోశాన కూడా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి ముందుగా కొంత వృత్తిపరమైనటువంటిది, వ్యాపారపరమైనటువంటి దాంట్లో బాగుంది అని చెప్పుకోవచ్చును. ఈ ఒక్క విషయంలో ఆల్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చును. ఇక ఈ విషయాలలో ఏమిటి అంటే కొంత మానసిక ఇబ్బందులు కొన్ని ఎదురవుతారు. ఈ చంద్రగ్రహణం తర్వాత మానసికంగా కొంత అంటే ఎట్లా అంటే మనకు పేరు ప్రఖ్యాతలు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయ్యే పరిస్థితులు. సో ఓవరాల్గా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మరి వీరికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఆర్ రిలేటెడ్, రా అక్షరంతో పేరు ఉండేటువంటి వారు జాగ్రత్త సుమ. అందులో ప్రమోదు, ప్రదీపు, ప్రవీణు, ప్రశాంతు, ప్రియాంక, ప్రవల్లిక జాబ్ రిలేటెడ్ చిన్న ఇబ్బందులు అయితే ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇక అనూహ్యమైనటువంటి కొన్ని నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉన్నది తులారాశి వారికి. అదేవిధంగా కన్సీవ్ అయి మిస్క్యారీ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. అదేవిధంగా కొన్ని ప్రమాదాలు, అబార్షన్స్, తగాదాలు, నీచమైనటువంటి స్త్రీలతో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు, అదేవిధంగా ఎంతో శ్రమ పడితే కానీ లభించేటువంటి పరిస్థితి లేదు. లాభం అధికంగా శ్రమించాల్సి వస్తుంది. గంట చేస్తే పని అయిపోతుంది, 1 అవర్లో అనుకున్నది 2 గంటలు చేయాల్సి వస్తుంది. 1 అవర్లో అయితే మనం రీచ్ అవుతాం అనుకునేటువంటి సందర్భంలో కారు ఏదైనా రిపేర్ రావచ్చు. ఇలాంటివి కొన్ని చేదు అనుభవాలు వీరికి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా కొంత విపరీతమైనటువంటి భయాందోళన ఏర్పడము, కొంతమేర ఒక నెగిటివ్ ఆలోచన విపరీతం అయిపోతుంది. నెగిటివ్గా మాట్లాడడం కానీ, నెగిటివ్గా ఉండడం కానీ, ఒకానొక సందర్భంలో అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఏంది నాకు ఈ పరీక్ష అనేటువంటి ఆలోచనలు కూడా వీరికి వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా కొంత ధన నష్టము, మానసిక ఆందోళన, బలహీనత, నరాలకు సంబంధించి కానీ శరీరం అంతా బలము అనేటువంటిది వెళ్ళిపోవడము. ఇంకా అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ఇవి ఫేస్ చేసేటువంటి పరిస్థితులు. స్టమక్ రిలేటెడ్ అంటే లైక్ పీసీఓడి, లైక్ మనకు కన్సీవ్ అయి 5 నెలలు 6 నెలలు గర్భం దాల్చి అబార్షన్ అయ్యే సందర్భాలు, లేదా ఉమ్మ నీరు తక్కువ అయిపోవడం కానీ,
దయచేసి స్త్రీమూర్తులు ఎవరైతే కన్సీవ్ అయి ఉన్నారో తప్పకుండా కూడా మీరు ఎట్టి కోశాన కూడా ఇదేమిటి ఎక్కువగా వర్క్ చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి. బెడ్ రెస్ట్ తీసుకోండి. కొంచెం టైం బాగాలేదు నాన్న, అర్థం చేసుకోండి. మీరు 5వ నెల పడగానే బెడ్ రెస్ట్ తీసుకోండి. రాబోయే 3 నెలలు కొంత గడ్డు కాలమే. ఎప్పుడైతే దసరా మ్యాక్సిమం దాటుతుంది అంటే కొన్ని విషయాలకు శుభమే, కొన్ని విషయాలకు శుభం. కన్సీవ్ కాని వారికి కన్సీవ్ అవడము అంటే వీరి వ్యక్తిగత జాతకంలో మరి చంద్రుడు కానీ, రాహువు కానీ, సూర్యుడు కానీ, కేతువు కానీ మంచి స్థానాలలో ఉన్న ఇన్ కేస్ కలిసి లేకుండా ఉంటే బాగుంటుంది. ఒకవేళ మళ్ళీ కలిసి ఉంటే ఇబ్బంది. రాహువు చంద్రుడు, రాహువు కేతువు, అది 5వ భావం అయిందనుకోండి ఇబ్బంది అవుతుంది. ఒకవేళ వీళ్ళ లగ్నమే తులా లగ్నం అయితే ఇంకా ఇబ్బంది. కనుక మరి ఈ విషయాలకై తప్పకుండా వారి వ్యక్తిగత జాతకాన్ని చూసుకుంటే అందులో క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏమిటి ఏంది అనేటువంటి పరిస్థితి. దాన్ని బట్టి ముందుకు వెళుతుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటవి. ఓవరాల్గా ఈ గ్రహణం తాలూకు ఇంపాక్ట్ అనేది తులారాశి వాళ్ళ మీద ఏ విధంగా చూపిస్తుంది అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.